హాయ్ రాజు గారు. హలో అండి. సో ఈ రోజు గుమగుమల్లో ఏ రెసిపీ చేయబోతున్నారు? కాకరకాయ మసాలా అండి. కాకరకాయ మసాలా. ఓకే. సో కాకరకాయ అంటే ఎక్కువ యూజ్ చేయరు చాలా మంది, చాలా తక్కువగా యూజ్ చేస్తారు కదా, కొంచెం ఇలా మసాలా కాంబినేషన్ లో మనం యాడ్ చేస్తే హ్యాపీగా రిసీవ్ చేసుకుంటారు. ఓకే. సో మరి స్టార్ట్ చేసేద్దాం. కాకరకాయ మసాలా తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. మసాలా కాకరకాయ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: ఉడికించిన కాకరకాయలు 1/2 కిలో, చింతపండు గుజ్జు తగినంత, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, వేరుశెనగ పలుకులు 1/2 కప్పు, నువ్వులు 1/2 కప్పు, ఎండు కొబ్బరి పొడి 1 కప్పు, కరివేపాకు 2 రెమ్మలు, ధనియాల పొడి 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలు చూసాం కదా, రెసిపీ స్టార్ట్ చేసేద్దాం. రాజుగారు రెడీయా? ఓకేనండి. సో ఇక్కడ ముందుగా ఏంటంటే నేను కాకరకాయ ముక్కల్ని ఉడికించి పెట్టానండి. సో ఉడికించేప్పుడు కొద్దిగా పసుపు, కొద్దిగా చింతపండు, కొంచెం ఉప్పు వేసేసి ఉడికించి పెట్టేశాను. సో మనకు ఫాస్ట్ గా అయిపోతుంది, కొంచెం చేదు అనేది కూడా తగ్గుతుంది ఆ చింతపండు దాంట్లో ఉడకడం వల్ల. ఓకే. సో అలాగే మనం తీసుకున్న మసాలా ఎండు కొబ్బరి, నువ్వులు, వేరుశనగ పలుకులు ఈ మూడింటి కూడా వేయించేసి రెడీ పెట్టుకున్నాను. ఇది మనకు పేస్ట్ అండి మసాలా. ఓకే. సో కొంచెం వాటర్ వేసుకుని పేస్ట్ చేసుకోవాలన్నమాట. ఎస్. సో ఒకసారి ముందుగా మనం పొడిలా ఫ్రై చేసేసుకోండి. వాటర్ ఇస్తారా? ఓకే. సో పేస్ట్ రెడీ అయిపోయింది. సో ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేసుకున్నాం. ఓకే. ముందుగా ఆయిల్. సో ఇది కొంచెం వేడెక్కిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు అండి. సో ఈ మసాలా కాంబినేషన్ బాగుంటుందండి, స్పెషల్ గా కాకరకాయకి. ఆ చేదు అనేది అంటే పూర్తిగా తెలియకపోయినా మనం కాకరకాయ వాడిన ఫీల్ ఉండదు కాబట్టి కొంచెం ఉండాలి. అవును. చాలా హెల్దీ కాకరకాయ. సో మనం బట్ మెయిన్ ఏంటంటే ఆ చేదు చాలా మందికి నచ్చక వాడకుండా ఉంటారు. వేపుడులో అయితే యాక్చువల్ గా బాగుంటుంది, కానీ ఇలా మనం చేసుకోవడం చాలా రేర్. సో ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా వేగిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పేస్ట్ అండి. ఓకే. సో ఇదే మనకి మెయిన్ బేస్ అన్నమాట. ఎస్. సో దీంట్లోనే సరిపడా ఉప్పు, ఓకే, కొద్దిగా కారం, కొంచెం పసుపు అండి. సో ఇది కంటిన్యూగా మనం కలుపుతూ ఉండాలి. దీంట్లో పల్లీలు అలాగే నువ్వులు ఉన్నాయి పేస్ట్, సో అడుగు పట్టే ఛాన్స్ ఉంటుంది కాబట్టి కంటిన్యూగా అది మగ్గేంత వరకు తిప్పుతూ ఉండాలి. ఓకే. సో ఆయిల్ రిలీజ్ చేసిన తర్వాత అప్పుడు మనం మిగతాది చింతపండు గుజ్జు కూడా కొంచెం పులుపు బాగుంటుందండి. సో మనం చింతపండు కొంచెం ఉడికించేటప్పుడు వేసుకున్నా మళ్ళీ కొంచెం ఈ గ్రేవీలో కూడా వేస్తే బాగుంటుంది. ఓకే. సో ఇది కొంచెం మనకు మగ్గాలి. ఓకే. సో పేస్ట్ అంతా కొంచెం మగ్గితే నెక్స్ట్ ప్రాసెస్ చేసుకోవచ్చు. ఎస్. ఓకే. సో మరి ఆలోపు ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. మంచి గంధం పొడి తీసుకుని అందులో కొద్దిగా పచ్చిపాలు వేసుకుని పేస్ట్ లాగా తయారు చేసుకుని ముఖానికి మెడకి ప్యాక్ లాగా వేసుకుని ఒక 1/2 అవర్ తర్వాత గోరువెచ్చటి నీళ్ళతో వాష్ చేసుకుంటూ ఉండాలి. ఇలా వారానికి 2 సార్లు కనుక చేస్తూ ఉన్నట్లయితే ముఖం మీద ఉన్నటువంటి నల్లటి మచ్చలు తగ్గిపోవడమే కాకుండా ముఖం కాంతివంతంగా హెల్దీగా తయారవుతుంది. చిట్కా చూసాం కదా. ఓకే. సో గుమగుమలు వస్తున్నాయి రాజు గారు. కాస్త అది మగ్గిన వెంటనే మనకి తెలుస్తుంది చింతపండు గుజ్జు. కొంచెం చింతపండు గుజ్జు అండి. సో ఈ మసాలా కాంబినేషన్ అనేది బాగుంటుంది ఇంట్లో. సో ఇంకొంచెం స్పైసీగా కావాలి అనుకుంటే సో
సో ఇది మనం గ్రైండ్ చేసుకునేటప్పుడు కొద్దిగా మసాలా దినుసులు, యాలకులు, లవంగాలు, చెక్క, కొద్దిగా షాజీరా వేసి కూడా గ్రైండ్ చేసుకుంటే ఇంకొంచెం మసాలా ఘాటు అనేది కొంచెం ఎక్కువగా తెలుస్తూ ఉంటుంది. సో కావలిస్తే అలా కూడా చేసుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు మనం ముందుగా ఉడికించుకున్న కాకరకాయ ముక్కలు, కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా గరం మసాలా. సో దీంట్లో కొద్దిగా మెంతి పొడి వేస్తే కొంచెం బాగుంటుందండి. కొంచెం సో మెంతులు కొద్దిగా వేయించేసి పొడి చేసి వేసేసుకోవాలి. కొద్దిగా వాటర్ ఇస్తారా? సో జనరల్లీ కూడా ఇలాంటి కర్రీస్ లో లాస్ట్ లో కొంచెం మెంతి పొడి వేస్తూ ఉంటారు కొద్దిమంది యాడ్ చేస్తూ ఉంటారు. సో దీంట్లో కొంచెం బాగుంటుంది. ఇదంతా కూడా బాగా 2 నిమిషాలు మనకి ముక్కలు ఈ గ్రేవీలో మగ్గితే సరిపోతుందండి. సో ఆ పులుపు, ఆ మసాలా, ఆ ఫ్లేవర్స్ అన్ని కూడా కొంచెం ఆ ముక్కలకు పట్టేస్తే రెడీ. మనం తినేటప్పుడు కూడా కొంచెం ఆ చేదు ఎక్కువగా తెలియకుండా సో ఆ మసాలా తాలూకు టేస్ట్ తెలుస్తూ ఉంటుంది. కొద్దిగా కొత్తిమీర, ఓకే, సూపర్ డిష్. సూపర్. సో కొన్ని రకాల కూరగాయలు చాలా మంది ఇష్టపడరు, కానీ దాన్ని కరెక్ట్ గా వండితే చాలా బాగుంటుంది, చాలా సూపర్ గా ఉంటుంది. సో ఇప్పుడు మనం ఆల్రెడీ ఉడికించి కాకరకాయలు ఇందులో తీసుకున్నాం కదా రాజు గారు, అవునండి. అలా కాకుండా ఇంకొంచెం చిన్న పీసెస్ కట్ చేసుకుని డైరెక్ట్ గ్రేవీలోనే మగ్గించుకోవచ్చా? మన మసాలా వేయక ముందు కాకరకాయ ముక్కలు వేసేసి అవి వేగిన తర్వాత, అంటే కొంచెం మగ్గిన తర్వాత మసాలా పేస్ట్ యాడ్ చేసుకుని చేసుకోవచ్చు. సో ఆ మెథడ్ లో కూడా చేసుకోవచ్చు. ఓకే, కొద్దిగా కొత్తిమీర. ఓకే, కాకరకాయ మసాలా రెడీ. గుమగుమలాడుతూ కాకరకాయ మసాలా రెడీ. టేస్ట్ చూడబోయే ముందు ఈ కర్రీ తయారీ విధానం మరోసారి చూసేద్దాం. మసాలా కాకరకాయ తయారు చేసుకునే విధానం. ముందుగా వేరుశనగ పలుకులు, నువ్వులు, ఎండు కొబ్బరి పొడి వేసి వేయించి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు వేసి వేయించాలి. దీనిలో ముందుగా సిద్ధం చేసుకున్న పేస్ట్, ఉప్పు, కారం, పసుపు వేసి వేగనివ్వాలి. ఆ తర్వాత చింతపండు గుజ్జు వేసి మగ్గనివ్వాలి. ఆ తర్వాత ఉడికించిన కాకరకాయలు, ధనియాల పొడి, గరం మసాలా, మెంతి పొడి వేసి ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే మసాలా కాకరకాయ రెడీ. కాకరకాయ మసాలా ఎలా ఉందో టేస్ట్ చూసి చెప్తానండి. సూపర్ రాజు గారు, చాలా సూపర్ వచ్చింది. చాలా బాగా ముక్కలు కట్ చేసుకొని మనం అంటే కొద్దిగా ఉడికించుకున్నాం కదా. అవును, గ్రేవీ కూడా మొత్తం ఆ కాయ లోపలికి మొత్తం వరకు బాగా పోయింది. అండ్ కాకరకాయ కూడా లైట్ గా చేదు తెలుస్తోంది. సో దట్ కాకరకాయ ఫీల్ క్యారీ అయింది కాబట్టి, అంటే ఎక్కువ కూడా కాకుండా. మళ్ళీ నాకు తెలిసి రైస్ లో కలుపుకుని తిన్నప్పుడు మనకి ఇంకా కొంచెం అది తగ్గిపోతుంది, కొంచెం తగ్గుతుంది. అలా ముక్క పలంగా పెట్టేసుకొని అలా గ్రేవీ కలిపేసుకొని తింటే చాలా సూపర్ గా ఉంటుంది. ఈ రోటీతో కూడా తినొచ్చు, రోటీతో కూడా అలా ముక్కలు అలా పెట్టేసుకొని బాగుంటుంది. సో ఇదే గ్రేవీ మనం వేరే ఏ వెజిటబుల్ కాంబినేషన్స్ తో ట్రై చేయొచ్చు రాజు గారు? మిక్స్డ్ వెజ్ కు తీసేసుకోవచ్చు, మిక్స్డ్ వెజ్ గోబీతో తీసుకోవచ్చు, అలాగే ఆలు, చామగడ్డతో కూడా బాగుంటుంది. చామగడ్డతో కూడా. ఓకే, సో ఆల్మోస్ట్ అన్ని వెజిటబుల్స్ తోను ఈ గ్రేవీ మాక్సిమం ఈ వెజిటబుల్స్ తో బాగా సెట్ అవుతుంది. ఓకే, సో గ్రేవీ కూడా మనకి ఈజీగానే ఉంది, అంత కష్టమైన లేదు. సో హ్యాపీగా చింతపండు కొద్దిగా యాడ్ చేసాం కదా, సో అది కొంచెం అడిషనల్ టేస్ట్ యాడ్ చేస్తుంది. ఆ పులుపు అనేది టమాటో పులుపు కంటే ఈ డిష్ లలో, అంటే ఈ గ్రేవీ కాంబినేషన్ కి చింతపండు బాగుంటుంది. అవును రాజు గారు, చాలా టేస్టీగా ఉంది. థ్యాంక్ యూ. సో బేసికల్ గా కాకరకాయ అంటేనే కాకరకాయ అంటాం, కానీ ఇలాంటి డిష్లతో చేసుకుంటే కాకరకాయ అనిపిస్తుంది. సో మీరు కూడా డెఫినెట్లీ ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. మంచి గంధం పొడి తీసుకుని అందులో కొద్దిగా పచ్చిపాలు వేసుకుని పేస్ట్ లాగా తయారు చేసుకుని ముఖానికి, మెడకి ప్యాక్ లాగా వేసుకుని ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత గోరువెచ్చటి నీళ్ళతో వాష్ చేసుకుంటూ ఉండాలి. ఇలా వారానికి 2 సార్లు కనుక చేస్తూ ఉన్నట్లయితే ముఖం మీద ఉన్నటువంటి నల్లటి మచ్చలు తగ్గిపోవడమే కాకుండా ముఖం కాంతివంతంగా, హెల్దీగా తయారవుతుంది.
తేనెతో ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి కదండి. అసలు తేనె ఆహారంగా తీసుకోవడం వల్ల ఎన్నో రకాల ఉపయోగాలు ఉన్నాయి. అలాగే బ్యూటీ ప్రోడక్ట్ గా కూడా తేనె బాగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు చెప్పేది ఏంటంటే, ముఖం మీద మొటిమల తాలూకు మచ్చలు కనుక నల్లగా అలాగే మిగిలిపోయినట్లయితే ఆ ప్రాంతంలో తేనె కనుక అప్లై చేస్తూ ఉన్నట్లయితే ఈ మచ్చలన్నీ కూడా క్రమంగా తగ్గిపోతాయి.